నేను హన్మకొండ రేంజ్ ఆఫీసర్ హన్మకొండ అనేది నా జ్యుడిక్షన్లో ఐనవోలు ఏరియాలో గత ఒక 10 days బ్యాక్ ఒక చిన్న లేగ దూడలను 2 చోట్ల చంపేది. అయితే యాక్చువల్గా ఏంది అని మేము వీళ్ళ జనాల్లో ఏంటంటే చిరుతపులి అనే ఆందోళన క్రియేట్ అయింది. నేను మా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మోహన్ మా సిబ్బంది అందరం కలిసి సుమారుగా ఒక 3-4 రోజులు దాని చుట్టూ అబ్జర్వేషన్లో తిరిగాము. అక్కడ అడుగులను గుర్తించాము. అడుగులు మాత్రం చూస్తే అవి చిరుతపులి కావు అని కన్ఫర్మేషన్ వచ్చింది. హైనా సంబంధించిన జంతువు అది వచ్చి చిన్న చిన్న జంతువులు మాత్రమే పట్టుకుంటుంది, చంపేసిపోతుంటుంది. దానికోసం మీరు భయపడవలసిన పని లేదు. మనుషుల మీద ఎలాంటి అటాక్ కాదు, ఎవరి పెద్ద జంతువులు అసలే ముట్టుకోదని చెప్పాను. రెడ్డిపురంలో వీడియో ఫుటేజ్ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే అది ఒక చిరుతపులి వచ్చింది అని చెప్పి రాత్రిపూట ఉన్న సీసీటీవీలో అది కనపడుతుంది. అది చిరుతపులి కాదంటారా? అది ఆ వీడియో కనపడేది చిరుతపులి కాదు, 100% కాదు. అది నాకు తెలిసి ఎట్లా చెప్తారు అంటే దాని యొక్క విజిబిలిటీని బట్టి, దాని సైజుని బట్టి చూస్తుంటే, దాని వాకింగ్ స్టైల్ని బట్టి కూడా ఏం తెలుస్తుంది అంటే అది చిరుతపులి కాదు, జంగుబిల్లి లేకపోతే హైనా, రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది తప్ప కానీ చిరుతపులి అనేది కాదు. దాని అడుగుల కోసం కూడా తిరిగాము మొత్తం సరౌండింగ్లో, చెరువు చుట్టూ ఏరియా ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఆనవాళ్ళు అడుగులు కనపడలేదు. చిరుతపులి అడుగులకు వీటికి మిగతా వాటికి తేడా ఏంటంటే మిగతా ఈ హైనా అటువంటి సంబంధించిన గోర్లు కనపడతాయి మనకు అక్షరాలు భూమి మీద అడుగులు వేసినప్పుడు. చిరుత సంబంధించినటువంటి చిన్నగా ఉంటుంది, దాని రౌండ్ షేప్ వేరే ఉంటుంది, కుక్క పొడుగ్గా ఉంటుంది, ఎలుగుబంటి ఒక రకం ఉంటుంది. సో దాన్ని బట్టి మేము అబ్జర్వేషన్ చేసిన దాని ప్రకారం చిరుతపులి కాదు అని నిర్ధారణకు వచ్చేసాం. ప్రజలు కూడా భయానందనకు కావాల్సిన పని లేదు, అందులో ఏం ప్రాబ్లం లేదు. మనుషుల మీద అటాక్ అయ్యేది కాదు, అయినా కూడా మనుషుల మీద 80% అటాక్ చేయదు. ఓన్లీ చిన్న చిన్న జంతువులను పట్టుకోపోవడానికే ప్రయత్నిస్తుంది. అది కూడా ఆకలి అయితే తప్ప రాదు. అది కూడా ఎక్కడంటే చిన్న చిన్న బోర్డులు తుప్పలు ఉన్న ఏరియాలో ఉండే అవకాశాలు ఉంటాయి. అది ఆహారం కోసం వచ్చింది కానీ ప్రత్యేకంగా ఒక దగ్గర స్థిరంగా అది నివసించేది కాదు. అవి వస్తే 2-3 వస్తాయి, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాయి దాని ఒరిజినల్ లొకేషన్కు. కాబట్టి దానికి సంబంధించినట్టు భయపడవలసిన పని లేదు. ఇప్పుడు హైనా అంటున్నారు కదా, హైనా అయితే చిన్నపిల్లలు కానీ మిగతా ఎవరన్నప్పుడు అట్లా అంటే కేవలం దూడల మీదనో చిన్న పశువుల మీదనో దాడి కాకుండా పిల్లల మీద కూడా దాడి చేసే అవకాశాలు ఏమంటారా? చిన్నపిల్లలు కూడా అవకాశాలు ఉన్నాయి. అప్పట్లో కూడా గతంలో కూడా ఇట్లా జరిగే పేపర్లో కొండ్రీస్ గాడు, కొండ రకరకాల పేర్లు, లోకల్ పేర్లు ఉంటాయి. హైనా ఏమంటారు అసలు వాడుక భాషలో? కొండ్రీస్ అంటారు. అంటే కుక్క జాతి సంబంధించింది కానీ దాన్ని చూస్తే మనకు అంటే ముందు కాళ్ళు ఇట్లా ఎత్తుండి అది ఒక రకమైనటువంటి మన చిరుతపులికి ఉన్నటువంటి మచ్చలతో కనపడుతుంది. అంతా కారుతుంటాయి, గలీజ్ ఉంటుంది. దాని నేచర్ ఏంటంటే స్కావెంజర్, అది కూడా ఒక రకమైన స్కావెంజర్. కులిపోయిన జంతువులను అటువంటి పట్టుకొని తినే రకం అది కూడా జంతువు ఇండైరెక్ట్గా. కాబట్టి ఏంటంటే దానికి ఆకలి కావాల్సిన వచ్చినప్పుడు చిన్న పిల్లలను పట్టుకొని తింటుంది. పెద్దవాడి జోలికి మీరు మీ అబ్జర్వేషన్లో ఇప్పటివరకు రెడ్డిపురం కానీ ఐనవోల్ కానీ ఈ 2 ప్రాంతాల్లో హైనానే ఉంటుందా? కానీ రెడ్డిపురం మాత్రం హైనా కాదు, జంగుబిల్లి అనే ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఇక్కడ మాత్రం ఐనవోల్లో మాత్రం హైనా కనపడింది. దాని సిమ్టమ్స్ కూడా చెప్పాము. ఒకటే మేము ప్రజలను కోరేది అంటే ఒకవేళ అడవి జంతువు కనుక చంపితే మీరు ఇమ్మీడియట్గా దాన్ని పూర్తి చేయదు. అటవీ శాఖ అధికారులకు చెప్పాలి, ప్లస్ వెటర్నరీ డాక్టర్ దగ్గరికి చెప్పాలి, పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పేసి దాన్ని పోస్ట్ మార్టం చేసి మీరు కనుక రిపోర్ట్ ఇస్తే నిజంగా వైల్డ్ యానిమల్ కనుక చంపేస్తే గవర్నమెంట్ నుంచి కాంపెన్సేషన్ ఇస్తాం. ఆ జంతువుకి ఎంత వాల్యూ అయితే అంత అది వాళ్ళు వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ప్రజలకు అర్థం చేసుకోవాలి, చాలా మందికి అవగాహన ఉండదు. లేదు, మొన్న కూడా అదే జరిగింది. అయిన వల్ల తెలియక వాళ్ళు చనిపోయిందిగా ఏం చేయాలని చెప్పి పూర్తి చేశారు. అరే మేము అట్లా చేయొద్దమ్మా, నెక్స్ట్ టైం ఏ ఊర్లో అయినా చాటింపు చేసాం. ఏదైనా అటవీ జంతువు పశువుల మీద దాడి చేసినప్పుడు తప్పనిసరిగా మీకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత పూర్తి చేయాలి. దాని ప్రొసీజర్ ప్రకారం చేస్తే మీకు కాంపెన్సేషన్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే, ఇది చాలా మందికి అవగాహన లేదు. మెయిన్ ప్రాబ్లం అది. అయిన వాళ్ళు అదే చెప్పేసాం, మేము చాలా లాస్ అయిపోయారు.